ఒకసారి ఆయనకి ఎంత భద్రత ఇచ్చామో మేము చెప్తాం. ఎక్స్ సీఎం గా ఆయనకి ఇవ్వాల్సిన జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఆయనకి ఇచ్చాం. ఎక్కడక్కడ ఆయన కావాలని 980 మందిని పెట్టడం అంటే 980 మంది అంటే ఒక గ్రామంలో ఓటర్లు అండి. 980 మంది పోలీసుల్ని ఈ రోజు దగ్గర కేర్ సిటీ దగ్గర 20,000 మంది పోలీసులు ఈ రోజు కేర్ సిటీ ఉంది మాకు. అందులో 980 మందిని ఒక క్యాండిడేట్ కి మేము రక్షణకు పంపించాలి. దేనికి రక్షణ? ఈ రోజు ఆయన దేనికి భయపడుతున్నాడు అంటే నాకు ఎక్కడో చిన్న డౌట్ కొడతాంది. ఏంటంటే ఈయన అప్పుడు పోలీసులను అడ్డం పెట్టుకుని పరదాలు కట్టుకుని చెట్లు నరికించేసుకొని ఆ భద్రతా వలయంలో తిరగడం అలవాటు అయిపోయింది. ఈ రోజు నిజంగా కనుక బయటకు వస్తే ప్రజలు ఏమైనా తంతారేమని భయపడుతున్నాడా జగన్మోహన్ రెడ్డి? అందుకే 980 మందిని సెక్యూరిటీ అడుగుతున్నాడు. ఈ రోజు దేనికి అడగాలి 980 మందిని సెక్యూరిటీ? నేనేమంటానంటే యాజ్ పర్ రూల్, యాజ్ పర్ నామ్స్ ఒక ఎక్స్ సీఎం కి ఇవ్వాల్సిన సెక్యూరిటీని ఇచ్చాం. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఇస్తున్నాం. ఇప్పుడు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వెళ్తే సఫారీ ఇస్తారు బుల్లెట్ ప్రూఫ్. కావాల్సిన డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అడగండి మీరు. అదే అందుకే ఫార్చునర్ గానీ సఫారీ గానీ ఏదో ఒకటి ఇస్తారు అక్కడ. ఆయన దగ్గర